హలో వియర్స్, ఈరోజు మనం ఒక ఎమినెంట్ పర్సనాలిటీ గురించి మాట్లాడుకోబోతున్నాము. జనరల్గా మనకి ఇండియాలో అక్టోబర్ 2 అనగానే గుర్తొచ్చే పేర్లు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు. వీళ్ళిద్దరి బర్త్డేస్ కూడా మనకి అక్టోబర్ 2 ఉన్నాయి. అలానే యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా, దట్ స్పెషల్లీ జియోటెక్నికల్ ఇంజనీర్గా అక్టోబర్ 2 కానీ మనకు గుర్తు రావాల్సిన పేరు కార్ల్ వాన్ టెరజాగి. సో ఈ కార్ల్ వాన్ టెరజాగి అనే అతన్ని మనం ఫాదర్ ఆఫ్ సాయిల్ మెకానిక్స్, ఐన్స్టీన్ ఆఫ్ సాయిల్ మెకానిక్స్ అని పిలుస్తాము. ఎందుకు అంత ఇంపార్టెన్స్? ఇప్పుడు ఏ బిల్డింగ్ కట్టాలన్నా, ఏ స్కై స్క్రాపర్ అయినా, బ్రిడ్జ్ అయినా, డ్యామ్ అయినా, ఎనీ స్ట్రక్చర్, ఇట్ హ్యాస్ టు రెస్ట్ ఆన్ ఫౌండేషన్ అండ్ అగైన్ ఇట్ హ్యాస్ టు రెస్ట్ ఆన్ సాయిల్ మాస్. సాయిల్ని ఇంజనీరింగ్ వేలో అనాలిసిస్ చేసి, సాయిల్ యొక్క ప్రాపర్టీస్ని ఇంజనీరింగ్ వేలో డిటర్మైన్ చేసిన ఫస్ట్ పర్సన్ కార్ల్ వాన్ టెరజాగి గారు. సో అప్పటి వరకు మనకి సాయిల్ని ఒక నార్మల్ మెటీరియల్గా ట్రీట్ చేశారు తప్పితే పోరస్ మెటీరియల్గా ట్రీట్ చేసి డిజైన్ చేయలేదు. దానివల్ల ఎన్నో స్ట్రక్చరల్ ఫెయిల్యూర్స్ అనేది వచ్చాయి. వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ ఫస్ట్ టైం కార్ల్ వాన్ టెరజాగి గారు సాయిల్ని పోరస్ మెటీరియల్గా ట్రీట్ చేసి అనలైజ్ చేశారు. దానివల్ల మనకు వచ్చిన బేసిక్ ప్రిన్సిపల్ వచ్చి ఎఫెక్టివ్ స్ట్రెస్ ప్రిన్సిపల్. ఈ ఎఫెక్టివ్ స్ట్రెస్ ప్రిన్సిపల్ వల్ల మనము చాలా స్ట్రక్చర్స్ని సేఫ్గా డిజైన్ చేయగలుగుతున్నాము. అండ్ హీ హాస్ గివెన్ ద కన్సాలిడేషన్ సెటిల్మెంట్ థియరీ, షియర్ స్ట్రెంత్ ఆఫ్ ద సాయిల్. ఇప్పుడు బేరింగ్ కెపాసిటీ కనుక్కొని డిజైన్ చేస్తున్నాం సేఫ్గా అంటే దానికి మెయిన్ రీజన్ కార్ల్ వాన్ టెరజాగి. ఇప్పుడు ఇంత చేసిన వ్యక్తి బేసిక్గా తను సివిల్ ఇంజనీర్ కాదు, హీఈస్ ఎ మెకానికల్ ఇంజనీర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జియాలజీ అండ్ సాయిల్ బేసికల్లీ. సో అప్పుడున్న రూల్స్ ప్రకారం మిలిటరీలో కంపల్సరీగా 1 year వర్క్ చేయాలి. సో డ్యూరింగ్ దట్ పీరియడ్ ఈ వర్క్డ్ for various infrastructure projects and that too he studied the geology and the soil properties mainly. తనకున్న మ్యాథమెటికల్ నాలెడ్జ్తో he has given the formulations. మ్యాథమెటికల్గా సాయిల్ని సాల్వ్ చేసి మనకు ఇప్పుడు ఉన్న ఈక్వేషన్స్ కానీ డెరివేషన్స్ కానీ ఇచ్చినటువంటి ఫస్ట్ పర్సన్ కార్ల్ వాన్ టెరజాగి. సో అందుకే అతన్ని బర్త్డేని మనము అక్టోబర్ 2 ఎవ్రీ ఇయర్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ జియోటెక్నికల్ ఇంజనీర్ టు రిమెంబర్ హిమ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ his birthday, that is October 2. I request everyone to like, share and subscribe our channel. Thank you.